viewers, welcome to SP News. Munduga headlines. కాల్పుల్లో 104 మంది మృతి చెందిన ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్. తొక్కిసలాట కారణంగానే ఎక్కువ మంది మరణించినట్లు తెలిపిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏబీవీపీ వామపక్ష విద్యార్థుల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు. నందిగామ పట్టణ శివారులో సిలువగిరి పుణ్యక్షేత్ర మహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ జీవీఆర్ గార్డెన్ లో బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం. హాజరైన సినీ నటి బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చోరీ. రికార్డు రూమ్ లో 4 గ్రిల్స్ తో పాటు 2 తలుపులు తొలగించి లోనికి ప్రవేశించిన దుండగులు. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 421 పాయింట్ల లాభంతో 72,922 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. గాజాలో ఆహారం కోసం ఎగబడిన సమయంలో జరిగిన కాల్పుల్లో 104 మంది మృతి చెందిన ఘటనపై ఇజ్రాయెల్ స్పందించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ శుక్రవారం అర్ధరాత్రి ఒక ప్రకటన చేసింది. పశ్చిమ గాజాలోని ఆల్ నబూసి ప్రాంతానికి ఆహారం పంచడానికి ట్రక్కులు వచ్చినప్పుడు అక్కడి జనం ఒక్కసారిగా ఎగబడ్డారని తెలిపింది. ఆహారం తీసుకువచ్చిన ట్రక్కుల కింద పడి నలిగిపోవడంతో పాటు తొక్కిసలాట కారణంగానే ఈ ఘటనలో ఎక్కువ మంది మరణించినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఎక్స్ వీడియోలు విడుదల చేశారు. సాయం చేసే ట్రక్కులు రాగానే వాటిపై ఒక్కసారిగా వందల మంది ఎగబడ్డారు. దీంతో ట్రక్కు డ్రైవర్లు వాహనాలను జనం మీదకు ఎక్కించారు. ఈ కారణంగా పదుల సంఖ్యలో పాలస్తీనియన్లు చనిపోయారని ఇజ్రాయెల్ తెలిపింది. This morning, the IDF coordinated a convoy to 38 trucks to provide additional humanitarian assistance to the residents of northern Gaza. This humanitarian aid came from Egypt, went through a security screening at the Kerem Shalom humanitarian crossing in Israel, and then entered Gaza for distribution by private contractors. As these vital humanitarian supplies were making their way towards Gazans in need, thousands of Gazans dispensed upon the trucks. Some began violently pushing and even trampling other Gazans to death, looting the humanitarian supplies. The unfortunate incident resulted in dozens of Gazans killed and injured. Here are the facts. At 4:40 a.m., the first aid truck in the humanitarian convoy started making its way through the humanitarian corridor that we were securing. Yes, the IDF was securing the humanitarian corridor so that the aid convoy could reach its destination in northern Gaza. Our tanks were there to secure the humanitarian corridor for the aid convoy. Our UAVs were there in the air to give our forces a clear picture from above. చాలా మంది తమ వివాహం కోసం వివిధ రకాల కలలు కంటారు. అయితే గుజరాత్ కు చెందిన ఓ జంట తమ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి వ్యాలీలోని మంచుతో కప్పబడిన పర్వతాలను ఎంచుకుంది. ఈ ప్రదేశం ఎముకలు కొరికే చలితో నిండి ఉంటుంది. ఈ జంట మురాంగ్ స్పితిలో తమ వివాహ మండపాన్ని ఏర్పాటు చేయించారు. తక్కువ మంది బంధుమిత్రులు, పురోహితుడు ఉన్నారు.
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏబీవీపీ వామపక్ష విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఆ విద్యార్థులు కొట్టుకున్నారు. ఓ వ్యక్తి తన వద్ద ఉన్న కర్రతో ఓ గ్యాంగ్ పై దాడి చేశారు. స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ వద్ద ఎలక్షన్ కమిటీ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రెండు గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటలో కొందరు గాయపడ్డారు. ఘటనకు చెందిన వీడియోలు రిలీజ్ అయ్యాయి. ఓ వ్యక్తి గుంపుపై సైకిల్ విసిరేసిన వీడియో కూడా రిలీజ్ అయింది. వర్సిటీకి చెందిన సెక్యూరిటీ అడ్డుకున్న కొందరు వ్యక్తులు తీవ్ర ఘర్షణకు దిగారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నాగ్పూర్లోని సెలబ్రిటీ చాయ్ వాలా డాలీని కలిసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆయన బిల్ గేట్స్ అనే విషయం అతనికి తెలియదని, ఫారిన్ కంట్రీ నుంచి వచ్చిన వ్యక్తి అని అనుకున్నట్లు డాలీ తెలిపారు. బిల్ గేట్స్ ను ఎప్పుడు చూడలేదని, తిరిగి తన ప్రాంతానికి వచ్చాక బిల్ గేట్స్ కు చాయ్ అందించానని తెలిసిందన్నారు. సౌత్ సినిమాలు చూసి స్టైల్ నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. मेरे को बिल्कुल पता नहीं था। मैं तो समझा था कि फॉरेन कंट्री के बंदे हैं, इनको चाय पिलाना चाहिए, तो मैंने चाय पिलाया। मेरे को बिल्कुल अनुभव नहीं था कि मेरे को अगले दिन जब मैं नागपुर वापस आया, अगले दिन पता चला कि डॉली तूने किसको चाय पिलाया। कैसा अनुभव रहा? उन्होंने चाय पीने के बाद क्या कहा आपसे? वाह बोले डॉली की चाय। आपके बारे में उन्होंने पूछा होगा, कैसा आपने ये शुरू? नहीं कुछ बातचीत हुई नहीं हमारी, बस वो जस्ट मेरे बिल्कुल बाजू में खड़े थे और बिल्कुल मेरा अपना काम चालू था चाय बनाने का। फिर जैसी चाय तैयार हुई बिल्कुल उनके हाथ में चाय दिया मैंने। उनको पसंद आई? जी हाँ बिल्कुल पसंद आई। कि आपका जो स्टाइल है यहाँ पे आपने कहाँ से अडॉप्ट किया? हाँ अडॉप्ट कुछ नहीं किया, बस मैंने कॉपी किया। जो साउथ की जो मूवी देखता हूँ मैं, बस वहाँ से ही सीखा हूँ मैं। आपको पता है बिल गेट्स ने आपका वीडियो भी शेयर किया? हाँ जी हाँ बिल्कुल, मैंने कल ही देखा ये कल ही देखा मैंने। जब मैं नागपुर आया अगले दिन मेरे को पता चला। अब कैसा लग रहा है आपको? अब बहुत ज्यादा ये फील हो रहा है मेरे को। मैं कहता है कि मैं नागपुर का डॉली चाय वाला सही में बना हूँ। अभी भविष्य में आपको किसको चाय पिलानी है? नरेंद्र मोदी जी को, और पक्का पिलाएंगे उनको चाय अगर जो हमारे पास आएंगे तो। आपको ये जानकारी थी कि आपको बिल गेट्स के पास ले जाया जाए? बिल्कुल नहीं। हम तो सिर्फ अपने वाला इवेंट करने के लिए गए थे, जो टीम ने हमको बुलाए थे बस वही काम करने के लिए गए थे। और फिर अगले दिन पता चला कि डॉली तूने किसको चाय पिला के आया भाई। इतने बड़े व्यक्ति तक पहुंचना, ये आप कैसा देखते हैं इसे? हाँ मेरे को तो प्राउड फील हो रहा है, एकदम प्राउड फील हो रहा है मेरे को कि मैं सही में उनको मिल के आया। तो भविष्य में आपकी और क्या योजना है? बस मैं अपने लाइफ में बस लोगों को चाय पिलाऊं और दिन भर स्माइल दो और लोगों से भी स्माइल लो, बस यही चाहता हूँ कि हंसते रहो और हंसाते रहो। ఏపీలోని తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన పార్టీలు కలిసి మొదటి ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ తన 4వ భార్య అని పవన్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పవన్ 4వ భార్య జగన్ కాదని, ఆయన 4వ పెళ్లాం నాదెండ్ల మనోహర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు మొగుడు సీఎం జగన్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాకు 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అంటున్నావు, నన్ను దత్తపుత్రుడు అంటున్నావు, చెప్పమని అడుగుతున్నా. ఎస్, నీకు మొదటి పెళ్లి కాలేదా? 2వ పెళ్లి కాలేదా? 3వ పెళ్లి కాలేదా? 4వ పెళ్లి కాలేదు. 4వ పెళ్ళాన్ని నువ్వా అంటున్నావు. 4వ పెళ్ళాం ఎవరో కాదు, నేనే నాదెళ్ళ మనోహర్ 4వ పెళ్ళాం. మేము మా చేత ఎందుకు చెప్పించుకుంటా? ఏమి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పెళ్ళామా? నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా. ఇది ప్రజావాక్కు, నేను చెప్పేది కాదని మనం వచ్చే. రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు. నీ 4వ పెళ్ళాం మనోహరు,
అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ శివారులో నిర్వహించిన సిలువగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాల్లో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిలువగిరి మహోత్సవాల్లో పాల్గొనడం ప్రభువైన యేసుక్రీస్తు దీవెనగా భావిస్తున్నానని, మా మాతృమూర్తి కస్తాల మరియమ్మ నిత్యం బైబిల్ చదువుతూ అందులోని దేవుని వాక్యాలను మాకు చెబుతూ పెంచిందని తెలిపారు. పైన దేవుడున్నాడని నమ్మకంతో ఆ దేవుని నమ్ముకొని బతుకుతున్నాం. కొన్ని రోజుల క్రితం ఫాదర్ ఫిలమోన్ రాజు గారు వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పాను, సిలువగిరి డెవలప్ అవ్వాలి, డెవలప్ అవడానికి నేనేం చేయాలో చెప్పండి, నేను చేస్తానని చెప్పాను. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల క్రితం ఈ సిలువగిరి ఉత్సవాల కోసం వచ్చారు, అప్పుడు కూడా చెప్పాను, మీరు అడగకుండానే చెప్పాను. ఏదో రాజకీయ ఉపన్యాసంలాగా రాజకీయ నాయకుల్లా మాట్లాడలేదు, నిజమైన విశ్వాసం దేవుని యందు విశ్వాసం గల మీ బిడ్డగా మాట్లాడుతున్నాను. ఈ సిలువగిరిని అభివృద్ధి చేసే బాధ్యత అమ్మ పేరు మీద నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. అందులో భాగంగా నేను పక్కన ఒక హిందూ టెంపుల్కి ఒకసారి వచ్చినప్పుడు, రాజకీయ నాయకులు కాబట్టి అన్ని టెంపుల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. హిందూ టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, సార్ ఇటు మాకు రోడ్ వేసి పెట్టండి. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాను, ఈ రోడ్డు కాదు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలంలోని చౌటపల్లి గ్రామంలో స్థానిక వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరణ్ కుమార్, ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలికారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలన్నాడు, అది జీవితంలో అయ్యే పని కాదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే మీ మంచి కోసం, మీ సుఖం కోసం, మీ ఆనందం కోసం, మీ సంతోషం కోసం, మీ ఆరోగ్యం కోసం కష్టపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కదా? రైతాంగం కోసం కష్టపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని జోడించి నడిపించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ అకౌంట్ లో డబ్బు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే మన నందిగామ 35 సంవత్సరాల్లో, 35 కాదు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 75 ఏళ్ళు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శుక్రవారం టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోలీసులు టీడీపీ నాయకులపై చేస్తున్న పైశాచిక చర్యలను ఖండించారు. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం సిఐడి అధికారులు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు పత్తిపాటి శరత్ అరెస్టులు అక్రమమని విమర్శించారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ఏపీ ఎస్డీఆర్ఐ ద్వారా నేతలు వేధిస్తున్నారని తెలిపారు. పుల్లారావు గారి కుమారుడి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎన్నికల వేళ ఒక ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని పెట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంట ఈ సంస్థ ద్వారా అరెస్ట్ చేయించి ఇప్పటి వరకు ఎక్కడున్నారో కూడా తెలియకుండా మరి ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనికి ప్రభుత్వమే బాధ్యత. ఇమ్మీడియట్గా బేషరతుగా షరతుని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ అని చెప్పి రెవెన్యూ ఇంటెలిజెన్స్ చెప్పి ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో భయభ్రాంతులకు గురి చేసే విధంగా రాజకీయాల కోసం వాడుకునే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవడం జరుగుతుంది.
ఈరోజు ఎంతమందిని మీరు అరెస్ట్ ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందని సినీ నటి బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ జీవీఆర్ గార్డెన్ లో గురువారం జరిగిన బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ దేశాన్ని 10 ఏళ్లుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కృషి చేయాలని ఖుష్బూ పిలుపునిచ్చారు. उससे हमें बिल्कुल सही मालूम पड़ता है कि हम बिल्कुल सही रास्ते पर हैं। आज हमारे देश में जिस तरह की तरक्की हम देखते हैं, इससे पहले हमारे देश को आजादी मिलने 75 साल हो चुके हैं, लेकिन 10 साल से पहले 65 साल में जब हम देखते हैं कि जिस तरह से हमें सिर्फ एक ही रास्ता दिखाया गया, एक ही पढ़ाव चढ़ा पढ़ाया गया, एक ही दिशा में देखने के गया सिखाया गया, उन सब को बदल के अब हम दुनिया देख रहे हैं। लेकिन आज दुनिया हमारी तरफ देख रही है और कह रही है कि अगर दुनिया में कोई बहुत ही मजबूत और सेल्फ सफिशिएंट जो हमारे प्रधानमंत्री का जो एक सपना है, विकसित भारत का सपना, अगर वो विकसित भारत और एक विकसित देश कोई आज पूरी दुनिया में है तो वो भारत देश है। और उसकी वजह है हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी। बिल्कुल नीचे थे, रॉक बॉटम 5 जगहों पे हमें माना जाता था कि भ्रष्टाचार हिंदुस्तान के अलावा कोई नहीं कर सकता। आगे రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. రికార్డ్ రూమ్ లో 4 గ్రిల్స్ తో పాటు 2 తలుపులు తొలగించి లోనికి ప్రవేశించారు. ఈ చోరీ విషయం తెలుసుకున్న అధికారులు కుకట్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యాక్చువల్లీ ఇన్ ది మార్నింగ్ అట్ అరౌండ్ 8 o'clock నాకు ఫోన్ కాల్ వచ్చిందండి. మా సీనియర్ స్టూడెంట్ గారు కాల్ చేశారు, stating that మా record room the some grills, approximately 4 grills and 2 doors got broken. ఆ ఇంటిమేషన్ నాకు రాగానే ఇమీడియట్గా నేను ఆఫీస్కి రీచ్ అయ్యేసి ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశామండి. పోలీస్ క్రూ టీం వాళ్ళు కూడా వచ్చారు. దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ది థింగ్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందండి. డాక్యుమెంట్స్ పరంగా వాల్యూమ్స్ పరంగా అన్ని వెరిఫై చేస్తున్నాము. దట్ ఈస్ వీఆర్ ఆన్ ద జాబ్ ఓన్లీ సార్. ఆ జాబ్లో ఉన్నాము, అన్ని డీటెయిల్గా వెరిఫై చేస్తాము. అలా ఏం చెప్పడానికి లేదండి. దట్ అది ఇక పోలీస్ వాళ్ళే చూడాలి. అంత సీసీ సర్విలెన్స్లో ఉంటుందండి, అంత సీసీ సర్విలెన్స్లో ఉంటుంది. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మందా నరేష్ ఆధ్వర్యంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. నరేష్ మాట్లాడుతూ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసి అక్రమంగా ఫీజుల దోపిడీ చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏబీఎస్ఎఫ్ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేకమైన విద్యారంగ సమస్యలు ఉన్నాయి. ఆ విద్యారంగ సమస్యలను కూడా సీఎం పరిష్కరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లకు సొంత భవనం లేకపోవడం వల్ల విద్యార్థులు అద్దె భవనాలు ఉండుకుంటా అనేకమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లకు నిధులు కేటాయించి వారికి సొంత భవనాలు నిర్మించాలని చెప్పి నేను ప్రధానంగా సీఎం గారిని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు గతంలో సీఎం కేసీఆర్ స్వయాన మధ్యాహ్న భోజనం పెట్టుతామని ప్రకటించడం జరిగింది. కానీ ఆయన పెట్టకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులంతా కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయినా కానీ స్పందించి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని
ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలోని శాస్త్రీనగర్ సిఐటియు ఆఫీసులో సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటేశ్వర ఆధ్వర్యంలో 5వ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇటు సమావేశంలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సుజాత హాజరై 5వ మండల అధ్యక్షురాలిగా ఈగ అరుణ నియామకం చేశారు. ఇటు సమావేశంలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సుజాత హాజరై మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలంటే, మహిళలకు హక్కులను సాధించుకోవాలంటే విద్య, వైద్యం, ఉద్యోగం, నిత్యావసర ధర, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇలా అనేక అంశాలపై అవగాహన కల్పిస్తూ మహిళలని చైతన్యవంతులుగా చేయాలంటే ప్రతి మండలంలో, ప్రతి డివిజన్లో, ప్రతి వార్డులలో 5వ కమిటీలు అవసరమని చెప్పారు. సమావేశం ముగిసిన అనంతరం ఆర్మూర్ మండల కమిటీ ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షుడిగా అరుణ, మండల కార్యదర్శిగా హసీనా, జాయింట్ సెక్రటరీగా సంతోషి, గంగామణి, ఉపాధ్యక్షురాలు సాహేదా, క్యాషియర్ గా మిగతా మండల కమిటీ సభ్యురాలిగా రిజ్వానా, జ్యోతి, కుంతాబాయ్, చాందిని, సుమేరా, యమున తదితరులని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ మండలానికి సంబంధించి 5వ మహిళా సంఘం కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న మహిళలపై హింసలకు వ్యతిరేకంగా పోరాడే దిశలో 5వ మహిళా సంఘం ఉంది. కాబట్టి ప్రతి మండలంలో, జిల్లాలో, ప్రతి గ్రామాలలో కూడా 5వ మహిళా సంఘం కమిటీలో అవసరం అని చెప్పేసి ఆల్ ఇండియా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్క మండలంలో కూడా, ప్రతి ఒక్క గ్రామంలో, వార్డులలో కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఆర్మూర్ మండల కమిటీ వేయడం జరిగింది. సభ్యత్వం రెన్యువల్స్ చేస్తూనే స్థానికంగా మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అట్లాగే డ్వాక్రా గ్రూప్లలో కూడా అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి, మహిళలు చెప్తా ఉన్నారు. ఆ సమస్యలకు వ్యతిరేకంగా రేపు రానున్న కాలంలో పోరాటం చేయాలంటే కమిటీలు అవసరం అని చెప్పేసి ఆ కమిటీలో ఆధ్వర్యంలోనే ఈ పని జరగాలని చెప్పేసి 5వ మహిళా సంఘంగా తీర్మానం చేసి కమిటీలు వేయడం జరిగింది. కాబట్టి రేపు రానున్న రోజుల్లో వచ్చే సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటాలు అవసరం అని చెప్పేసి అందరూ మహిళలకు కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మహిళా కమిటీలు కూడా మహిళా సమస్యలపై ముందుండి పోరాడడానికి 5వ మహిళా సంఘం ఎప్పుడూ అండగా ఉంటుంది అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము. ఎన్నో ఏళ్లుగా కంబాలపల్లి గ్రామంలో వెలిసి విశేష సేవలందించుతూ భక్తులకు కొంగు బంగారంగా కోరికలు నెరవేర్చే సమ్మక్క సారలమ్మల తిరుగువారం పండుగను గిరిజన ఆదివాసీ సంప్రదాయం ప్రకారం గణేశ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ నుండే గాక వివిధ జిల్లాల నుండి భక్తులు ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి వేలాదిగా వచ్చి దర్శించుకుని కంబాలపల్లి సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. సమ్మక్క సారలమ్మల వంశానికి చెందిన చాందా వీరయ్య నేతృత్వంలో వనం నుండి జనంలోకి వచ్చే సమ్మక్క సారలమ్మలు జనప్రవేశం, వనప్రవేశం, కన్నుల పండుగ అని ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి భక్తులతో కలిసి గణేష్ స్వామి స్వంత ఖర్చులతో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అద్భుతంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వం కూడా ఈ గిరిజన దైవాలయాలకు సరైన నిధులు మంజూరు చేసి ఆలయ అభివృద్ధికి సహకరించాలని అక్కడికి ప్రతి పండుగకు వచ్చే భక్తురాలు బాతుక స్వర్ణలత కోరారు. కంబాలపల్లి గ్రామంలో సమ్మక్క సారక్క వెలిసిన కాంచి గత 6 సంవత్సరాల నుంచి మాకు కోరుకున్న మొక్కులన్నీ నెరవేరుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి కూడా ఇక్కడ వస్తున్నారు. గవర్నమెంట్ మాకు సహాయం సమ్మక్క సారక్క అభివృద్ధికి సహకారం చేయాలని కోరుకుంటున్నాము. మాకు మొక్కిన వరాలన్నీ వరం ఇస్తున్నారు. మా దేవుడు గణేష్ తీసుకొచ్చి వెలిసిన దేవుడిది. గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ చుట్టుపక్కల జిల్లాలు మొత్తం వస్తున్నారు. మాకు మొక్కిన వరాలన్నీ దేవత ఇస్తుంది. కాబట్టి మా గవర్నమెంట్ సహాయం చేయాలని కోరుకుంటున్నాము. స్వామి అతనే సొంత ఖర్చులతో వేస్తున్నాడు. అతను ఇప్పుడు మన ప్రభుత్వం కానీ మళ్ళీ ప్రజల నుంచి కానీ విరాళాలు కానీ ఇస్తే సొంత ఆయన ఖర్చులతో చేస్తాను. కాబట్టి మనదంతూ సాయం చేస్తే మన సమ్మక్క సారలక్క ఇంకా మన మేడారం కన్నా ఇంకా ఎక్కువ అవుతుందని కోరుకుంటున్నాము. దయచేసి మన ప్రభుత్వం కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. వీరయ్య అండి. ఇప్పుడు మేడారం సమ్మక్క మా ఇంటి ఆడపడుచు, మా ఇంట్లో పుట్టినటువంటి ఆమెకు పెళ్లి చేసిన తర్వాత, పగిడిదరాజుకు పెళ్లి చేసిన తర్వాత ఆమె మేడారం వెళ్ళటం జరిగింది. మేడారంలో కూడా మా యొక్క కోయవారి నాట్య ప్రదర్శనతో అక్కడ చేసుకుంటున్నారు. అదేవిధంగా కూడా ఈ తూర్పాటు గణేష్ కంబాలపల్లిలో నిలుపుకొని చేసుకుంటున్నారు. అందుకుగాను మేము సహకరించుకోక మా ఇంటి పుట్టి ఇంటి ఆడపడుసని నేను ఇక్కడికి వచ్చానండి. మొన్న నుంచి కూడా నేనే ఉంది. మా పద్ధతిలో మేడారంలో ఎలాగైతే ఏ పద్ధతిలో చేస్తున్నామో ఇక్కడ కూడా అదే పద్ధతిలో నడిపిస్తున్నాం.
నమస్కారం అండి, నా పేరు గణేష్ స్వామి. నాకు చిన్న వయసులోనే అమ్మవారు ఒంటి మీదకి వచ్చింది. సమ్మక్క సారలమ్మ తల్లి చిన్న వయసులో అమ్మవారు రావడం వల్ల గద్దెలు నిర్మించి అమ్మవారికి ఒక జాతర చేయాలని అమ్మవారు కోరుకున్న తీరుగానే స్వతహాగా నేను అమ్మవారిని నిలబెట్టుకొని ఇప్పుడు గత 7-8 సంవత్సరాల నుండి అమ్మవారికి పండుగలు చేయడం, అమ్మవారిని ప్రతిష్ఠించి గుట్ట నుంచి తీసుకురావడం, అమ్మవారికి పూజలు మన కోయవారి సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి పూజలు జరిపించి జాతర చేయడం జరుగుతుందండి. ఇది కూడా నా స్వతహాగా నేను సొంత ఖర్చులతో అమ్మవారు కోరుకున్న విధంగా చేయడం జరుగుతుంది. లేదండి, ఎవరు కూడా అందించలేదు. ఆ భక్తులు ఇచ్చే కానుకలను కూడబెట్టుకొని ఆ కానుకలతోటి అమ్మవారికి కావాల్సిన అభివృద్ధి పనులు నేను సొంతంగా చేసుకుంటున్నా. ప్రభుత్వం నుండి నేను కోరేది ఏంటంటే చంద్రబాబు పార్టీకి జెండా కూలి పవన్ కళ్యాణ్ అంటూ వైఎస్ఆర్సీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ విమర్శించారు. జెండా కూలీలుగా ఇన్నాళ్లు నిన్ను అభిమానించే నాయకుల్ని ఏమార్చావు, కార్యకర్తల్ని కూడా ఏమార్చావు. నిన్న చంద్రబాబు పార్టీ జెండా పట్టుకొని నువ్వు కూడా పెద్ద జెండా కూలీగా మారావు. దీన్ని బట్టి నువ్వు చంద్రబాబు ఎంత అవమానకర పరిస్థితిలో ఉన్నారో తెలుసా? మీ పార్టీల జెండాల్ని పక్కన పెట్టి పక్క పార్టీల జెండాల్ని పట్టి ఊపడం వంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాజకీయాల్లో మీ ఇద్దరికి మాత్రమే సాధ్యం. వేరే ఇతర ఏ రాజకీయ పార్టీకి అలాంటి దుస్థితి రానుగాక రాదు అంటూ నందిగం సురేష్ మండిపడ్డారు. ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా? లేదు కదా. ఆ ఒక్కళ్ళని తీసుకెళ్లి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడవసరం లేదు. ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అంటే పార్టీ అధ్యక్షుడివే నువ్వు గెలవు. మా రాపాగా గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి, ఆయన ఎస్సీ కాబట్టి ఆయన నమ్మటేసుకెళ్ళడానికి ఇష్టపడవు. ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా, అభిమానుల పైన కక్ష తెరుచుకునే ధోరణి. సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా కనిపించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు. మరి ఈయన ఆకాశంలోంచి రాలిపడ్డాడు కదా, పెద్ద వీరుడెళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ తన కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విషయంలోనైనా యాక్సెప్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను ఏది చేసినా నా కార్యకర్తలు నా నాయకులు తప్పని చెప్తా ఉన్నారంటే ఇక నువ్వు గమనించుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ప్రజల్ని ఏ రకంగా మభ్యపెట్టాలనుకున్నావు, నీ కార్యకర్తలను ఏ రకంగా మోసం చేశావు, అదే విధంగా నాయకుల చేత ఏ రకంగా మరి. దేశీయ స్టాక్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:36 సెన్సెక్స్ 421 పాయింట్ల లాభంతో 72,922 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 146 పాయింట్లు పుంజుకొని 22,128 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 82.86 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో టాటా స్టీల్, M&M, NTPC షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, నెస్లే, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాల్పుల్లో 104 మంది మృతి చెందిన ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్. తొక్కిసలాట కారణంగానే ఎక్కువ మంది మరణించినట్లు తెలిపిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏబీవీపీ వామపక్ష విద్యార్థుల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు. నందిగామ పట్టణ శివారులో సిలువగిరి పుణ్యక్షేత్ర మహోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ జీవీఆర్ గార్డెన్ లో బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం. హాజరైన సినీ నటి బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్.
రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చోరీ. రికార్డు రూమ్ లో 4 గ్రిల్స్ తో పాటు 2 తలుపులు తొలగించి లోనికి ప్రవేశించిన దుండగులు. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 421 పాయింట్ల లాభంతో 72,922 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.